అందరికీ నమస్కారం. ఈరోజు జర్మనీ ఏకీకరణలోని ప్రధానమైన ఘట్టాలను మనము తెలుసుకుందాం. జర్మనీ ఏకీకరణలో జర్మనీ దేశంలో కల దాదాపు 350 రాజ్యాలలో కొన్ని స్వతంత్ర రాజ్యాలు, మరికొన్ని నిరంకుశ రాజ్యాలు ఉండేవి. వీటిలో సాక్సనీ, హానోవర్, బ్రాండెన్బర్గ్, బవేరియా మొదలగు రాజ్యాలపై ఆధిపత్యం కోసము అగ్రరాజ్యాలైన ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్పెయిన్ మొదలగు దేశాలు పోటీ పడినాయని చెప్పచ్చు. (1815) వియన్నా కాంగ్రెస్ తర్వాత ఆస్ట్రియాకు జర్మనీపై ఆధిపత్యం లభించింది. జర్మనీ ప్రజలు 1830-1848లో వచ్చిన ఫ్రెంచ్ విప్లవ ప్రభావంతో ఈ జర్మనీ ప్రజలు ప్రభావితులై ఒక సమైక్య జర్మనీ కావాలని వాళ్ళు సంకల్పించారు. దానికోసం నాయకత్వం కూడా వహించారు. జర్మనీ 1815లో వియన్నా కాంగ్రెస్ తర్వాత అనేక రాజ్యాలుగా విడిపోయింది. అందుకే జర్మనీని దైవ శాపగ్రస్త దేశంగా పిలుస్తారు. జర్మనీని దైవ శాపగ్రస్త దేశంగా పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఒట్టో వాన్ బిస్మార్క్ దీనికోసం ప్రధాన భూమిక పోషించారు. ఇక్కడ కనిపిస్తుంది మనకు ఒట్టో వాన్ బిస్మార్క్. ఇతని నాయకత్వంలోనే జర్మనీ ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని నడిపించింది అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని తొలి ప్రయత్నాలు జరిగినాయి. జర్మనీ ఏకీకరణకు మొదటి విలియం, 4వ విలియంలు కృషి చేసి అనేక ఉదార సంస్కరణలు వాళ్ళు ప్రవేశపెట్టారు. మొదటి విలియము సమర్థవంతమైన వ్యక్తి అగుట చేత అతను వానిరూన్ సహాయంతో 1861లో జర్మనీకి ఛాన్సలర్గా బిస్మార్క్ను నియమించాడు. అయితే ఈ సంఘటనను చరిత్రకారుడైన ఏజే గ్రాంట్ బిస్మార్క్ను ఐరోపా చరిత్రలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఆయన వర్ణించాడు. అయితే ఇక్కడ బిస్మార్క్ జీవితం చూద్దాం. 1815, 1898 మధ్యకాలంలో జీవించారు. బిస్మార్క్ 1815లో బెర్లిన్కు సమీపంలోని సోన్ హుస్సైన్ అనే గ్రామంలో జన్మించాడు.
బెర్లిన్, కోగ్రోటింజన్ విశ్వవిద్యాలయం నుండి ఉన్నతమైన డిగ్రీలను సంపాదించాడు. ఇతనికి జర్మనీ రాచరికం అంటే అచంచలమైనటువంటి విశ్వాసం, ఎంతో నమ్మకం. బిస్మార్క్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి విచ్చలవిడిగా ప్రవర్తించడంతో ఇతని ఒక ఉద్యోగం పోయింది. బిస్మార్క్ 4వ విలియంను చాలా అవమానించేవాడని, అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించి 1845లో పామరేనియా శాసనసభ్యుడిగా ఎన్నికై 1849లో జర్మనీలో దిగువ సభ అయిన రిచ్స్టాగ్కు ఎన్నికయ్యాడు. బిస్మార్క్ జర్మనీ రాయబారిగా ఆస్ట్రియా, ఫ్రాన్స్, రష్యా దేశాలలో ఇతను పనిచేశాడు. అయితే బిస్మార్క్ చేసినటువంటి యుద్ధాలు ప్రధానంగా డెన్మార్క్తో యుద్ధం, తర్వాత ఫ్రాంకో ప్రస్సియన్ యుద్ధం మనం చెప్పుకోవచ్చు. 1864లో బిస్మార్క్ డెన్మార్క్తో యుద్ధం చేశాడు. దీంట్లో సెల్స్విగ్, హోల్స్టైన్ అనే 2 సంస్థానాలు జెట్లాండ్ ద్వీపకల్పంలో దక్షిణ ప్రాంతాన ఉన్నాయి. హోల్స్టైన్ ప్రజలంతా జర్మనులు కాగా, సెల్స్విగ్లో 3వ వంతు జర్మనులు, 1వ వంతు డేనులు కలరు. 1490 నుండి ఈ 2 ప్రాంతాలు డెన్మార్క్ పాలనలో ఉన్నాయని అయితే ఈ గ్లడ్స్ రాకుమారుడైన 9వ క్రిస్టియన్ హోల్స్టైన్ సెల్స్విగ్లను పూర్తిగా డెన్మార్క్లో విలీనం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో 1864లో ఆస్ట్రియా, జర్మనీలు వియన్నా ఒప్పందంను కుదుర్చుకొని ఈ 9వ క్రిస్టియన్ను ఓడించడం అనేది జరిగింది. తర్వాత 1865లో గాస్టిన్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకొని దీని ప్రకారం హోల్స్టైన్ ప్రాంతంను, ఆస్ట్రియా, సెల్స్విగ్ ప్రాంతంను జర్మనీ తీసుకొని, అయితే బిస్మార్క్ ఆస్ట్రియాతో కూడా యుద్ధం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాడని మనం ఇక్కడ గమనించాలి. రెండవది ఆస్ట్రియాతో యుద్ధం. ఇక్కడ ఆస్ట్రియా యుద్ధం అని పడింది. ఇది ఆస్ట్రియాతో యుద్ధం, ఆస్ట్రియా ప్రస్సియా యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఇది 1866లో జరిగింది. బిస్మార్క్ ఆస్ట్రియాతో యుద్ధానికి దిగడానికి ముందే ఇటలీ, రష్యా, ఫ్రాన్స్ మొదలగు దేశాలతో స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ 3వ నెపోలియన్ 1865లో బెరిట్జ్ వద్ద కలుసుకొని
ఆస్ట్రియాతో జరగబో యుద్ధ విషయాలను ఇతను వివరించాడు. బిస్మార్క్ హోలిస్టైన్ ప్రాంతాన్ని పొందడానికి ఒక నూతన విధానాన్ని అతను రూపొందించాడు. అదేంటి అంటే జర్మనీ, ఇటలీలు కలిసి ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటించాడు. 1865లో ప్రారంభమైన యుద్ధం అతి స్వల్ప కాలంలోనే ముగిసిందిగా చెప్పుకోవచ్చు. దీనినే 7 వారాల యుద్ధం, సప్తవార యుద్ధం అని కూడా పిలుస్తారు. తర్వాత బొహీమియాలోని కోనిగ్రాడ్జ్ లేదా సెడోవాను కూడా ఆస్ట్రియా సైన్యాలు ఓడిపోయి 1866లో ఫ్రాగ్ సంధిని చేసుకోవడం జరిగింది. ఈ సంధి ప్రకారము హోలిస్టైన్ జర్మనీలో విలీనమైందని చెప్పవచ్చు. ఇకపోతే ఇటలీకి వెనీషియాను పొందింది. ఇది ఆస్ట్రియాతో యుద్ధం. ఇకపోతే మూడవది ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం. ఇది ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం మూడవది. 1807-71 మధ్య కాలంలో జరిగింది. 1807-1871 మధ్యకాలంలో ఈ యుద్ధం జరిగింది. బిస్మార్క్ తన రాజకీయ విజ్ఞానంతో ఫ్రాన్స్కు ఐరోపాలో ఏకాకిగా చేసి దానితో యుద్ధానికి సందిగ్ధుడు అయ్యాడని చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలోనే స్పెయిన్లో వారసత్వ యుద్ధం బయలుదేరింది. ఈ యుద్ధాలలో జోక్యం చేసుకొని రాణి ఇసబెల్లా మరియు ఆమెను తొలగించి ఓహన్నెస్ జోలారన్ వంశీయులైన లియోపోల్డ్కు రాజుగా అతను నియమించాడు. ఈ సందర్భంగా 3వ నెపోలియన్ తన రాయబారిగా బెన్నిడెట్టిని మొదటి విలియం దగ్గరికి పంపిండు. ఇతడు ఎయిమ్స్ అనేటువంటి ప్రదేశం వద్ద మొదటి విలియంను కలుసుకోవడానికి ఓహెన్జోలరన్ వంశీయులెవ్వరూ కూడా భవిష్యత్తులో కూడా సింహాసనం అధిష్ఠించరాదని వాగ్దానం చేయవలసిందిగా 3వ నెపోలియన్ కోరాడు. కానీ మొదటి విలియం ఫ్రాన్స్ కోరికను తిరస్కరించి ఈ విషయాలను తంతి ద్వారా బెర్లిన్లో ఉన్న బిస్మార్క్కు తెలియజేశాడు. ఈ విషయాన్ని బిస్మార్క్ వివిధ అర్థాలతో అటు జర్మనులకు ఇటు ఫ్రెంచ్ వారికి ఉద్రేకం వచ్చే విధంగా పత్రికలలో ప్రకటించాడు. దీనినే ఐరోపా చరిత్రలో ఎయిమ్స్ టెలిగ్రామ్ అని పిలుస్తారు. కానీ 3వ నెపోలియన్ ప్రధానమంత్రి ఆలివర్, విదేశాంగ మంత్రి గ్రామోరాట్లు జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించిరి. కానీ ఫ్రాన్స్ సైన్యాలు 1871లో సెడా వద్ద ఓడిపోయి ఫ్రాంక్ఫర్ట్ సంధిని అంగీకరించడం అనేది జరిగింది. ఈ సంధి ప్రకారం ఫ్రాంక్ఫర్ట్ సంధి ప్రకారం ఆల్సెస్ లొరైన్ ప్రాంతాలను జర్మనీకి ఇచ్చారు. కనుకనే చరిత్రకారులు ఐరోపా విధేయత గల సతిని కోల్పోయి యజమాని అయిన పతిని పొందినని
చమత్కరించారు. ఫ్రాన్స్ జర్మనీకి $3,300 కోట్ల నష్టపరిహారంగా చెల్లించిందిగా చెప్పవచ్చు. ఇది బిస్మార్క్ యుద్ధాలు, డెన్మార్క్తోనూ ఆస్ట్రియాతోనూ మరియు ఫ్రాంకో ప్రదేశంతో చేసినటువంటి యుద్ధాలు. ఇకపోతే జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ విదేశాంగ విధానం గురించి చూద్దాం. బిస్మార్క్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు కానీ జర్మనీ రాజరిక వ్యవస్థని ఉన్నతమైన ధర్మంగా అతను ప్రకటించాడు. బిస్మార్క్ అనుసరించిన విధానమే పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్గా మనము ప్రబల ప్రయోగ విధానం అని కూడా చెప్తాం. ఈ విధానంను బలపరుస్తూ తన విదేశాంగ విధానంలో మార్పులు రావడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మార్పులు కూడా తీసుకొస్తూ వివిధ దేశాలతో రహస్య కూటములను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పచ్చు. ఇందులో మొదటిదే త్రిరాజ్య సంధి. ఇది ఆస్ట్రియా, హంగేరీ, జర్మనీ, ఇటలీల మధ్యన జరిగింది. ఇకపోతే ద్విపక్ష మైత్రి కూటమి, జర్మనీ ప్లస్ ఇంగ్లాండ్లు ఇవి రెండు మాత్రమే ద్విపక్ష మైత్రి కూటమిలుగా చలామణి అయ్యాయి. ఇకపోతే పునర్భద్రతా సంధి. ఈ పునర్భద్రత సంధి అనేది రష్యా వర్సెస్ జర్మనీ మధ్యలో జరిగింది. త్రిదేశ సౌహార్ద కూటమి అని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు రష్యాను పిలుస్తాం. త్రిదేశ సౌహార్ద కూటమి. ఇకపోతే ఓటోమన్ బిస్మార్క్ గొప్ప పరిపాలనా దక్షుడిగా తన బల ప్రయోగం ద్వారా జర్మనీ ఏకీకరణకు ఇతను పాటుపడ్డాడని చెప్పొచ్చు. 1848లో బెర్లిన్ కాంగ్రెస్లో ఇతను ప్రముఖమైన పాత్ర పోషించాడు. 22 రాష్ట్రాలతో సమైక్య జర్మనీ ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లోని 2 సభలను శక్తివంతం చేశాడని చెప్పొచ్చు. అది ఒకటి నెంబర్ 1 రిచ్స్టాగ్, దీన్ని దిగువ సభ అంటాం. రెండవది దేశ్రాట్, దీన్ని ఎగువ సభ అని పిలుస్తాం. 1871లో సమైక్య జర్మనీ రాజుగా బెర్లిన్లో స్వీకారం జరిగింది. ఇంగ్లాండ్ ప్రధాని అయిన డిసాజౌలు జాగ్రత్తకు మారుపేరు బిస్మార్క్. అతడు ఏమీ చెప్పునో దానిని సాధించుటకై కష్టపడతాడు అని ఆనాడు ఒక్కరించడం అనేది జరిగింది. ఈ రకంగా ఓటోమన్ బిస్మార్క్ చాలా సాధారణ కుటుంబంలో జన్మించి జర్మనీ ఛాన్సలర్గా, ప్రైమ్ మినిస్టర్గా అయిన తర్వాత అత్యున్నతమైనటువంటి శిఖరాలకు జర్మనీని చేరుస్తూ జర్మనీ ఏకీకరణకు పాటుపడడం అనేది జరిగింది. ఇట్లా జర్మనీ ఏకీకరణలో ఓటోమన్ బిస్మార్క్ విదేశాంగ విధానం కానీ
ఇటు డెన్మార్క్తో యుద్ధం 1864లో. దీంట్లో సేల్స్విగ్, హోల్స్టైన్ అనే 2 సంస్థానాలను జెట్లాండ్ ద్వీపకల్పంలో దక్షిణ ప్రాంతంలో ఉన్నాయని చెప్పుకున్నాం. కానీ హోల్స్టైన్ ప్రజలంతా జర్మనులు కాగా, సెల్స్విగ్లో ఉన్నటువంటి 3వ ప్రాంతం ప్రజలు వాళ్ళు డేనులు, అంటే డెన్మార్క్ వాళ్ళు. ఇట్లా మొత్తంగా ఇటు డెన్మార్క్తో యుద్ధం చేసి అక్కడున్న జాతిని విలీనం చేశాడు. ఆస్ట్రియా ప్రస్సియా యుద్ధం జరిగింది 1866లో. ఈ యుద్ధంలో కూడా విజయం సాధించాడు. ఫ్రాంకో ప్రస్సియన్ యుద్ధం జరిగింది 1870-71 మధ్య కాలంలో. ఇక్కడ కూడా బిస్మార్క్ తన రాజకీయ విజ్ఞానంతో ఫ్రాన్స్ను ఐరోపాలో ఏకాకిగా చేసి దానితో యుద్ధానికి సందిగ్ధుడయ్యాడని చెప్పుకోవచ్చు. మరి పోతే ఫ్రాంకో ప్రస్సియన్ యుద్ధం, దీంట్లో బిస్మార్క్ విదేశంగా విధానం ఎయిమ్స్ టెలిగ్రామ్ ద్వారా ఒట్టో వాన్ బిస్మార్క్ ఆయన జర్మనీ ఏకీకరణలో ఒక మలుపు తిరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ ఒట్టో వాన్ బిస్మార్క్ త్రిరాజ్య సంధి, ఆస్ట్రియా, హంగేరీ, జర్మనీ, ఇటలీ మరియు ద్విపక్ష మైత్రి జర్మనీ ప్లస్ ఇంగ్లాండ్, పునర్భద్రతా సంధి రష్యా ప్లస్ జర్మనీ, త్రిదేశ సౌహార్ద కూటమి కూడా ఏర్పడింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాలు త్రిరాజ్య కూటమిగా ఏర్పడి కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషించాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఒట్టో వాన్ బిస్మార్క్ గొప్ప పరిపాలనా దక్షుడియే గాక తన బల ప్రయోగం ద్వారా జర్మనీ ఏకీకరణకు ఇతను పాటుపడ్డాడు. 1878లో బెర్లిన్ కాంగ్రెస్లో ప్రముఖమైన ఒక ప్రాంతాన్ని వహించడని చెప్పొచ్చు. 22 రాష్ట్రాలతో సమైక్య జర్మనీ ఏర్పాటు చేస్తూ పార్లమెంటులోని 2 సభలను శక్తివంతంగా చేశాడని చెప్పవచ్చు. అది రిచ్స్టాగ్ మరియు బూందేస్టాట్. దిగువ సభ, ఎగువ సభలను 1871లో సమైక్య జర్మనీలో చేసి సమైక్య జర్మనీ రాజుగా బెర్లిన్లో ప్రమాణ స్వీకారం చేశాడని చెప్పవచ్చు. ఇంగ్లాండ్ ప్రధాని అయిన డి సౌజా జాగ్రత్తకు మారిపేరు బిస్మార్క్ అని. అతడు ఏమి చెప్పనో దాన్ని సాధించుకుంటాడని ప్రకటించడం అనేది జరిగింది. ఇట్లా జర్మనీ ఏకీకరణకు ప్రధానమైనటువంటి పాత్రను అందించారు అని చెప్పుకోవచ్చు. ఇది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఒట్టో వాన్ బిస్మార్క్. జర్మనీ ఏకీకరణలో ఒట్టో వాన్ బిస్మార్క్ పాత్ర ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ బిస్మార్క్ పాత్ర జర్మనీ ఏకీకరణలో ప్రధానమైన భూమిక పోషించి చివరికి ఈయన అనేక రకాల ప్రయత్నాల ద్వారా జర్మనీ ఏకీకరణకు పాటుపడ్డాడని గమనించవచ్చు. అయితే
బిస్మార్క్, ఒటోమన్ బిస్మార్క్ బ్లేడ్ అండ్ ఐరన్ పాలసీ ద్వారా ఇతను ఏకం చేశాడు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.